మరొకసారి మీరు విన్నారా? పోయిన వారాన్ని చెప్పిన ఆ వాక్యాన్ని బట్టి వారం అంతా ప్రార్థన చేయమని చెప్పినారు. చేశారా? గత వారం చెప్పబడిన వాక్యాన్ని బట్టి వారం అంతా ప్రార్థన చేయాలని చెప్పారా? చేశారా? మీరు ఎవరు చేయలే కదా విన్నవాళ్ళు. మీకు బిర్యానీ పెట్టి తింటారా? ఎంతమంది తింటారు బిర్యానీ పెట్టి? మన మీటింగ్ రోజు చెప్పాడు బిర్యానీ అన్నం అంటే అయిపోయింది, చల్లన్నం అంటేనే మిగిలింది, బిర్యానీ అన్నం అంటేనేమో అయిపోయింది. చరిత్ర అంటే అదే సర్వేలో తేలిన ప్రకారం ఏంటంటే క్రైస్తవులే ఎక్కువ మాంసం తింటారు. క్రైస్తవులే ఎక్కువ తింటారంట. అది లేకపోతే కానీ ఏంటి కదా ముద్ద దిగదనమాట. ముద్దకు ఒక పొందాల్సిందే. తేలిందంట, మనకు తెలియదు. సర్వేలో తేలిందంట. ఎందుకు చికెన్ ఇంత అయిపోతున్నానంటే ఎక్కువ క్రైస్తవుగా తింటామన్నారు. ఇస్తారా? హల్లెలూయా. వాళ్ళు అన్నారు, నేను అనలేదు. కాబట్టి వాక్యం కూడా తినాలి. మాంసం తింటే ఈ కొవ్వు పెరిగింది, ఈ బాడీ పెరిగింది. వాక్యం తింటే ఆత్మబలం పెరుగుతుంది. సో సాతాను యొక్క దాడిని మనము ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. సువాసన మనకు ఉండాలంటే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే దేవుని గురించిన జ్ఞానం మనకు ఉండాలి. అదే సువాసన అంటే దైవ జ్ఞానం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న జ్ఞానం నీకు లేకపోతే నీ దగ్గర మురుగుడు వాసన ఉన్నట్టు, మంచి వాసన లేదన్నమాట. ఎంత చెట్టు కొడుకున్నా సాతాను వచ్చి నీ దగ్గర చూస్తే నీ దగ్గర మురుగుడు వాసన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఎంత చెప్పినా మనం నేర్చుకోకపోతే ప్రయోజనం లేదు కదా. అవునా కదా. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళండి, ఇంటి పక్కన స్కూల్ ఉంది కదా, ఏం శబ్దాలు వినిపిస్తుంది? ఏ బి సి వినిపిస్తాయా కదా? వినిపిస్తాయా? క్లాస్ మొత్తం అరుస్తుంది. ఈ అని క్లాస్ మొత్తం అరుస్తూ ఉంటుంది కదా. సో పలక తీసుకొని వెళ్తారు. స్టార్టింగ్ బేసిక్ ఏంటంటే పలక తీసుకొని వెళ్తే దాన్ని రాసిస్తారు. ఈ అని టీచర్ సన్నగా ఇట్లా రాసిస్తుంది. అలా ఏం చేస్తారు, దాన్ని చెప్పుకుంటూ రాయాలన్నమాట. మామూలుగా 4 ఉంటే కుదరదు, చెప్పుకుంటూ రాయాలన్నమాట. ఈ అని రాసి 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 ఆ అక్షరాన్ని ఇంత లావు చేస్తారు. ఏం చేస్తారు దాన్ని? ఇది అయిపోతే అప్పుడు మళ్ళీ అంటే స్టెప్ బై స్టెప్ వాళ్ళు చదువుకుంటున్నారు. అవునా కదా. ఇంటికి వచ్చిన మీ పిల్లలు ఏం చేస్తారు? మళ్ళీ మీరు చెక్ చేసుకుంటారు, వాళ్ళు చదువుతుందా లేదా, లేకపోతే వాటి మీద చాలా శ్రద్ధ ఉంచుతారు మనం కదా. అలాగే మన జీవితంలో కూడా చెప్పబడిన వాక్యాన్ని కనీసం ఆ వారంలో మనం ప్రార్థన చేసినట్టు ఉండాలి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయకపోతే విన్న వాక్యం నిష్ప్రయోజనం అయిపోతుంది. ఏమైపోతుంది చెప్పాలి? ఏమైపోతుంది? మరి విని ఉపయోగం లేకుండా పోతుంది మళ్ళా. సో మన మందిరానికి వచ్చి కూడా ఉపయోగం లేకుండా పోతుంది. కాబట్టి విన్న వాక్యాన్ని ఆ వారమంతా మనం ప్రార్థన చేసే విధంగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. ఈరోజు అనుదిన బలి అని వాట్సాప్ లో పెట్టాను, మీరు చదివారా? ఎంతమంది చూశారు? అనుదిన బలి. బలి యొక్క విధానం ఈరోజు మనం జ్ఞాపకం చేస్తున్నాం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 31, 32 వచనం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 31, 32 వచనం. అతని పక్షమున శూరుడు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగజేయు హేయమైన వస్తువును నిలవబెట్టును. అందుకతడు ఇచ్చకపు మాటలు
చెప్పి నిబంధనను అతిక్రమించి వారిని వశపరచుకును. అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. ఇక్కడ దానియేలు గ్రంథం విషయంలో దానియేలు ముందుగానే చూస్తా ఉన్నాడు. అదేంటంటే అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగజేయు హేయ వస్తువును నిలువబెట్టెదరు. ఇది ఎక్కడంటే పరిశుద్ధ స్థలములో అనగా ప్రభు మందిరములో హేయమైన వస్తువును నిలబెడతారని దానియేలు క్రీస్తు పూర్వమే దీన్ని తన దర్శనములో రాశాడు. దేవుడు చెప్పిన విధంగా రాశాడు, చూశాడు అనమాట. అది అప్పుడే ఆయన చూశాడు. ఇది ఎప్పుడు జరగబోతుందంటే క్రీస్తు యొక్క అంత్య దినాలలో, అంటే ఆయన రాకడ దినాల్లో ఇది జరగబోతా ఉంది. అది ఎలా అంటే ఇప్పుడు కట్టబడిన మందిరము, యెరూషలేములో ఉన్న మందిరము రెండోసారి కట్టబడింది. అది మొట్టమొదటిగా సొలొమోను చేత కట్టబడిన మందిరం. ఆ తర్వాత అది బబులోను ఎవరు కూల్చేశారు? అది సొలొమోను చేత కట్టబడిన మందిరం బబులోను రాజ్యం చేత కూల్చివేయబడింది. బబులోను రాజ్యం తర్వాత ఎజ్రా నెహెమియాలు దాన్ని కట్టారు. ఆ తర్వాత మన ఈ కాలము అంటే క్రీస్తు శకములో దాన్ని కూల్చివేయడం జరిగింది. అది ఎందుకు కూల్చివేశారంటే వారి యొక్క శాపం వారి మీదకి రావడానికి ఇదంతా జరిగింది. ఇశ్రాయేలు ప్రజలు అన్నారు కదా, ఈ శాపము ఆయన రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అని అన్నారు. కాబట్టి ఆ శాపాన్ని బట్టి అక్కడ దేవుని మందిరమే లేకుండా కూల్చివేయబడింది. అక్కడ మసీదు కట్టబడింది. ఆ మసీదు మళ్ళీ కూల్చివేయబడుతుంది. ఆ కూల్చివేయబడిన తర్వాత అదే స్థలంలో మళ్ళీ మూడో మందిరం కట్టబడుతుంది. కాబట్టి ఆ మూడో మందిరం కట్టబడిన తర్వాత అనుదిన బలి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అనుదిన బలి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ జరిగే నేపథ్యంలో ఏం జరుగుతుందంటే శూరులు లేచి పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అనుదిన బలి నిలిపివేసి నాశనము కలుగజేయు హేయ వస్తువును నిలవబెట్టెదరు. అనగా ఆ స్థలాన్ని అపవిత్రపరుస్తారు, అపవిత్రపరిచి ఆ మందిరాన్ని అపవిత్రపరుస్తారు, అపవిత్రపరిచి నాశనమైన హేయ వస్తువు అనగా అపవాది యొక్క విగ్రహాన్ని నిలబెడతారు. అక్కడ ఏంటది? సాతాను యొక్క విగ్రహాన్ని నిలబెడతారు. అదే హేయమైన వస్తువు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. హేయమైన వస్తువు నిలబడిన తర్వాత సాతాను వారి పరిపాలన ప్రారంభించబడుతుంది. సాతాను యొక్క పరిపాలన ప్రారంభించబడుతుంది. కాబట్టి అనుదిన బలి నిలిపివేయబడితేనే ఇబ్బంది. అనుదిన బలి జరిగినంత కాలం ఏమి ఇబ్బంది లేదు, కానీ అనుదిన బలి నిలిపివేయబడుతుందని రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. ఇది మెటీరియల్స్ తో కట్టబడిన మందిరం. అక్కడ అనుదిన బలి జరుగుతూ ఉన్నప్పుడు నిలిపివేసి సాతాను అనేకమైన కార్యక్రమాలు చేస్తాడు. అయితే ఆ 31 లైన్ పైన అతడు మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారెవరని విచారించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఇప్పుడు తాత్కాలికమైన మందిరములో హేయమైన వస్తువు నిలిపివేయబడినప్పుడు అంత్యక్రీస్తు పరిపాలన ప్రారంభమవుతుంది. ఈలోపు ప్రభు బిడ్డలు ఎత్తబడే గుంపులో ఉండాలి. ఈలోపు ప్రభు బిడ్డలు ఎత్తబడే గుంపులో ఉండాలి. ఎత్తబడే గుంపులో ఉండకుండా నువ్వు ఏమాత్రం విడవబడ్డా మహాశ్రమలు వస్తాయి. అప్పుడు మహాశ్రమలు. ఇప్పుడు మనకు వచ్చే శ్రమలు మామూలు శ్రమలే. మనకు వచ్చే శ్రమలు ఏంటి? మామూలు శ్రమలు. కానీ అప్పుడు వచ్చే శ్రమలు మహాశ్రమలు. సో ఈ శ్రమను తట్టుకొని నిలబడగలిగినంత శక్తి మనకు ఉండడానికి అనుదిన బలి కార్యక్రమం తప్పకుండా జరగాలి. ఇప్పుడు
దేహము దేవునికి ఆలయం. ఇప్పుడు మన దేహం ఏంటి? దేవునికి ఆలయమైంది. కాబట్టి ఈ ఆలయంలో అనుదిన బలి కార్యక్రమం జరగాలి. అయితే ఇప్పుడు రోజుకి ఏం చేయాలా? రోజు ఏం చేయాలా? బలి అర్పించాలి. ఏమర్పించాలి? బలి అర్పించాలి. రోజు ఒక మేకను, లేదా ఒక గొర్రెను, చెప్పడు, లేదా ఒక పావురాయిన ఏం చేయాలి? అర్పించి. ఇప్పుడు ఉండాలి, ఇప్పుడు లేదు. బలి అనగా మనకి మనము ప్రభు సన్నిధిలో సమర్పించుకొని ప్రార్థన చేయడమే బలి. అనుదిన బలి అనగా అనుదిన ప్రార్థన. నీ దేహములో అనుదిన ప్రార్థన జరగాలి. అనుదిన ప్రార్థన ఎప్పుడైతే నువ్వు ఆపేస్తావో నాశనకరమైన హేయ వస్తువు నీలోనికి వస్తుంది. నాశనకరమైన హేయ వస్తువు నీలోనికి వస్తే నీ శరీరం అంతా కూడా అపవిత్రం అవుతుంది. నీ శరీరం అంతా అపవిత్రం అయితే అప్పుడు సాతానుగాడు నీ మీద ప్రభుత్వం చేస్తాడు. సో ఎంతమందికి ఇష్టం సాతానుగాడు ప్రభుత్వం చేయడం? ఎంతమందికి ఇష్టం? ఎవరికి ఇష్టం లేదా? సో ఏం చేయాలా? అనుదిన ప్రార్థన తప్పనిసరిగా జీవితంలో కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అనుదిన బలి ఎప్పుడైతే నువ్వు ఆపేస్తావో అప్పుడే ఇబ్బందులు ఎదుర్కొంటావు. అనుదిన బలి, అనుదిన ప్రార్థన నువ్వు కలిగి ఉండాలి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు, రక్షణ పొందని వారు చేతులెత్తండి. పొందని వారు, బ్యాప్టిజం తీసుకెళ్ళేదంటే నేను అన్న వాళ్ళు నేను చేయొద్దు. 1 2 3 అందులో తీసుకున్నా కదా. బ్యాప్టిజం పొందిన ప్రతి ఒక్కరూ 1 గంట ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేస్తున్నానండి, ఏసు రక్తమే చేయం. పొద్దున్నే లేచి నేను ఉద్యోగానికి వెళ్తున్నాను, వ్యాపారానికి వెళ్తున్నాను, లేకపోతే పనులకు వెళ్తున్నాను అయ్యా, నా చుట్టూ 4 నుంచి అయ్యా ఎవరిని నా చుట్టూ 4 పెట్టిన ఆయన నాకేం కాకుండా మళ్ళీ సాయంత్రం కలుసుకున్నామని కాదు. ఇది ప్రార్థన అంటదేంటి? ఇది స్వార్థం అంటారు. అంటదేంటి? ఇది ప్రార్థన అంటారు కానీ స్వార్థం అంటారు అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో రక్షణ పొందిన ప్రతి వ్యక్తి నీ జీవితంలో బలిపీఠము కట్టబడాలి. బలిపీఠము కట్టబడినది ఎలా ఉండాలంటే, నీ బలిపీఠం మీద బలి ఎప్పుడైతే నువ్వు పెడతావో ఆకాశం నుంచి వచ్చి అగ్ని దహించాలి. అనగా నీ ప్రార్థనకు జవాబు రావాలి. నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు ఏం రావాలా? జవాబు రావాలి. ఆ రీతిగా నువ్వు ప్రార్థన చేయాలి. కొంతమంది ప్రార్థన చేస్తారు, ఇక్కడ ప్రార్థన చేస్తారు, అరే సుబయ్య తొందర టైం అయిపోతున్నానంటే ఆగండి ఆగండి సార్, ఆగండి సార్ అని, ప్రభా ఆడ పిలుస్తున్నాడు, నేను మళ్ళీ సాయంత్రం వద్దా అని గబగబా 2 ముక్కలు 3 ముక్కలు ముక్కలు అలవాటు అయిపోయారు. ఏ ముక్కలు? ప్రార్థన ముక్కలే, మళ్ళా కోడి ముక్కలు, మాంసం మేక ముక్కలు, వీటికి అలవాడే ముక్కలకు అలవాడైపోయినాం మనం. ఏసు రక్తమే చేయదు. ఏం అలవాటు అవ్వాలా? ప్రార్థనకు అలవాటు అవ్వాలి. ఏం అలవాటు అవ్వాలా? ఈ శరీరం. కొంతమంది ఉంటారు నాన్ వెజ్ లేకపోతే వారంలో 1 రోజు, వారంలో 2-3 రోజులు తింటారండి. తినండి, నేను వద్దాంట్లేను, తినండి, మంచిగా తినండి, మంచిగా మంచిగా అవ్వండి. నేనేం అనట్లేదు దాని గురించి. కానీ నీ ఆత్మను కూడా బలపరుచుకో. నీ ఆత్మను కూడా నువ్వేం చేసుకో? బలపరుచుకోవాలి. ప్రార్థన లేని జీవితంలో ఏం ప్రవేశిస్తుంది అంటే సాతాను ప్రవేశిస్తుంది. నీకు కంటికి కనబడేటట్టు ఎట్లా ఉంటుందంటే అది నీ చేతికి వచ్చినట్టే కనబడుతుంది. నువ్వు పట్టుకోపోయేసరికి అది ప్లాస్టిక్ ఐటమ్ లాగా ఎలా ఉంటుంది అది. నువ్వు తినబోయేసరికి అది అందుకోపోయేసరికి అది ప్లాస్టిక్ ఐటమ్ లాగా ఉంటుంది. లేదా అందుకోపోయేసరికి అక్కడ నీకేమి కనపడదు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, జ్ఞాపకం ఉంచుకోండి, అనుదిన ప్రార్థన మీ జీవితంలో తప్పనిసరిగా మీరు కలిగండి. ఒక గడియ మీరు శోధనలో ప్రవేశింపకుండా నిమిత్తం ఒక గడి అయిన మీరు నాతో మెలకువ కలిగి ఉండలేడా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ఏం కలిగి ఉండాలా? చెప్పండి, ఏం కలిగి ఉండాలి? అనుదిన ప్రార్థన మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతవరకు కూడా నువ్వు ఎందుకు బ్రతుకున్నావు తెలుసా? ఎందుకు బ్రతుకున్నావు తెలుసా? ప్రార్థన చేయకపోయినా చెప్పనా? నేను
చెప్పాలా చెప్పండి. లూకాసు వార్త 22:31. లూకాసు వార్త 22:31. సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్ల జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనను కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటున్నాను. అందుకని దేవుడు మన నిమిత్తం నిరంతరం విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. సీమోను పేతురుతో అంటున్నాడు, సీమోను సీమోను, సాతాను నిన్ను పట్టి జల్లించాలని కోరుకుంది. ఎందుకంటే తెలుసా, నువ్వు ప్రార్థన చేయమంటావంటే నిద్రపోతా ఉన్నావు. ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళినప్పుడు యాకోబును, యోహానును, ఇంకా పేతురు ఒక దగ్గర పెట్టేసి వెళ్ళినప్పుడు వీళ్ళు నిద్రపోయారట. అప్పటికే ఆయన రూపాంతరం పొందుతా ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తారు, కొండ కింద నిద్రపోతా ఉన్నాడు. కాబట్టి నిద్రపోతా ఉన్నారు. కాబట్టి నిద్రపోయే వారి నిమిత్తం ఏం చేస్తా ఉన్నాడు ప్రభు, విజ్ఞాపన చేస్తాడు. అందుకే నేటి దినం వరకు నువ్వు సజీవురాలుగా ఉన్నావు. కానీ ఇది నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? నువ్వు స్థిరపడాలని. చదవన్నమాట. పైన సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్ల జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. ముందు నువ్వు స్థిరపడు, ముందు నువ్వు ప్రార్థనలో స్థిరపడు. దేవుడు నిన్ను స్థిరపరచడానికి ఆయన కుడి పార్శ్వమున వేదనతో బాధతో నీ నిమిత్తం విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేయట్లేదు. ఎక్కడ నువ్వు నశించిపోతావో, తర్వాత ఎక్కడ నిత్య నరకాగ్నికి నువ్వు వెళ్ళిపోతావో అని ఆయన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. కానీ రక్షణ పొందిన నువ్వేం చేస్తా ఉన్నావు? నీ పని పాటలలోనే ఉన్నావు. చదవండి మాట. లూకాసు వార్త 10:40. లూకాసు వార్త 10:40. మార్త విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడి మార్త ఏం పెట్టుకుందంట? విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడతా ఉంది. ఎవరు పెట్టుకోమన్నారండి? విస్తారమైన పనులు ఎవరు పెట్టుకోమన్నారండి? దేవుడు చెప్పిండు పెట్టుకోమని. నీకు ఎంత అయిందో అంత చేయి. దేవుని సమయాన్ని పక్కకు పెట్టి నీకు ఎంత ఉందో అంతే చేయి. విస్తారమైన పనులు ఎందుకు నీకు? 3 గంటలకు లేచి రాత్రి 12 గంటల దాకా ఎందుకు? 3 గంటలకు లేచేది ఎందుకు తెలుసా? పనికి పోవడానికి. 4 గంటలకు లేచేది ఎందుకు తెలుసా? పనికి పోవడానికి. నువ్వు ఎప్పుడు లేస్తే పనికి పోదామనే చూస్తావు, కానీ లేచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామని చూడవే. జాగ్రత్త, అంత్య దినాలు వస్తా ఉన్నాయి. ప్రభు రాకడ సమీపిస్తా ఉంది. ఎవరిని మృంగుదునా అని గర్జించే సింహం వలె అపవాది కూడా తిరుగుతూ ఉన్నాడు. నీతిమంతుల యొద్దనే తీర్పు ప్రారంభమైతే అవిశ్వాసుల గతి ఏమవుతుంది? కాబట్టి ప్రేమైన దేవుని సంగమా, అనుదిన ప్రార్థన, తొందర పనులు పెట్టుకోకండి. నీకు భారం ఇచ్చిన పనులు పెట్టుకోకండి. ఇంకోటి, భారం ఇచ్చిన ఖర్చులు కూడా పెట్టుకోకండి. నీ జీతం ఎంత ఉందో చెప్పాలి. నీ జీతం ఎంత ఉందో ప్రభు డబ్బులు పక్కకు పెట్టి మిగతాది మీకు ఎంత అవసరమో దానికి తగ్గట్టుగా ఖర్చులు పెట్టుకోండి. మీ జీతం 30,000 అనుకో, 40,000 ఖర్చులు పెట్టుకోకండి. 40,000 ఖర్చులు పెట్టుకోకండి. అది మీ శరీరానికి హాని. అలాగే దీని ద్వారా ఏమవుతుందంటే, ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఒక్కొక్కసారి ప్రాణాలే తీసుకున్న మంది లేకపోలేదు. ప్రాణాలు తీసుకున్న ప్రజలు లేకపోలేదండి. నిజం, జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. దురాశకు పోయి దురాశ దుఃఖానికి చేటన్నట్లుగా విస్తారమైన పనులు పెట్టుకొని మెంటల్ టెన్షన్ పెట్టుకొని సగం వయసు కూడా కాదు, మన చుట్టంతా ఊడిపోయింది. సగం వయసు కూడా కాదు, చూస్తే ఎంత వయసు అంటే 30. కానీ ఆ దగ్గర ఎగిరిపోయాడు. ఎంత ఆ దగ్గర ఉండదు లోపల.
ఎందుకు ఊడిపోతుంది ఇది? నువ్వు విస్తారమైన ఆలోచనలు పెట్టుకోవడం ద్వారా ఊడిపోతుంది అది. అంతే. ఒత్తిడిని నీ తల మీద పెడతా ఉన్నావు కాబట్టి ఊడిపోతా ఉంది. ఇంకా బాగా షాంపూలు పెట్టి రుద్దుతా ఉంటారు కాబట్టి ఊడిపోతాను. అదికి మించిన షాంపూలు కూడా పెట్టకండి. అది ఇది అది అని ఏదో మీకు ఏదో అవసరమో అనుకూలమైంది అదొక్కటే పెట్టుకొని వాడుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విస్తారమైన వాటిని పెట్టుకోకండి. మార్త విస్తారమైనది పెట్టుకుంది కాబట్టి దేవుడు అంత మార్తని ఇష్టపడలేదు. అంటే దానిలో విశ్వాసం రాలే. మరియ పాదాల దగ్గర కూర్చుంది కాబట్టి మరియకున్న విశ్వాసం మార్తకు లేకుండా పోయింది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, నీవు నమ్మిన దేవుడు నమ్మదగిన. ఆయన దగ్గర కూర్చు, ఆయన దగ్గర మోకరిస్తావా? కూర్చుంటావా? కూర్చొని ఏం చేయాలా? ప్రార్థన చేయి. ప్రార్థన చేయి. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటి అసలు? మన అవసరతలు ప్రభుత్వం తెలియజేయడమే ప్రార్థన. మన అవసరతలు ఏమేమి ఉన్నాయో ఇది అందరు చేయగలరు. యేసయ్యా, నా అవసరం ఇది. యేసయ్యా, నీలాగా నేను ఎలా జీవించాలి? పరిశుద్ధులుగా నేను ఉండాలి. మొట్టమొదటిగా ఆత్మీయ క్షేమం గురించి ప్రార్థన చేయండి. రెండవదిగా మీ ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి. మూడవదిగా ఆర్థిక ఇబ్బందుల గురించి ప్రార్థన చేయండి. నాలుగవదిగా నీ ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేయి. ప్రభావ రక్షణ పొందాలి, నీ మార్గంలో రావాలి అని ప్రార్థన చేయి. కరోనా రోగులుంటే ప్రభా స్వస్థపరచు అని ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విస్తారమైన పనులు పెట్టుకోకండి. మితిమించి ఖర్చులు కూడా పెట్టుకోకండి. నీ జీతం ఎంత ఉందో ఆ లోపే పెట్టుకోండి. అంతకు మించి సపోజ్ నీ జీతం 30,000 ఉందనుకో, నీ ఖర్చు ఎంత ఉండాలి? నెలకి ప్రభు భాగం తీసేయండి అంటుండాలా? ప్రభు భాగంతో పాటు 28,000 29,000 ఉండాలి నీ ఖర్చు. అంతే పెట్టుకో. ఇక్కడ 3 చిట్టీలు వేసి, 4 చిట్టీలు వేసి, ఇక్కడ ఈ లోన్ తీసి, అక్కడ ఆ లోన్ తీసి, ఈఎంఐలు కట్టి చుట్టూ చూసుకునేసరికి నీ జీతం నీకేమో వచ్చేది 30,000, నీకు కట్టేదేమో 40,000. ఇంకా 10,000 ఎవరిస్తారు? 10,000 ఎవరిస్తారు? నువ్వేగా తీసుకురా, మంది పోయి తీసుకురా మీ అమ్మలాంటి కాడి నుంచి. గుడిసెలు అనేస్తా ఉంటారు. గుడిసెలు బో మీ అమ్మలాంటి తీసుకురా బో. నీ చెల్లెకి కట్టం ఎక్కించదు, నీకేమో తప్పించదు. మీ చెల్లెకేమో మరి ఆ చెల్లెకి చేసుకున్నప్పుడు చేసుకోవద్దు. నువ్వు కూడా ముందెందుకు చేసుకున్నావు మరి కదా? సో మితిమించి ఖర్చులు కూడా పెట్టుకోవద్దు, మితిమించిన పనులు కూడా పెట్టుకోవాలండి. దేవుని సమయాన్ని దొంగలించి మితిమించిన పనులు పెట్టుకోవద్దు. అది మీకు క్షేమకరము కానే కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన శక్తి ఏం తీసుకురావాలంటే మీకు దేవుని ఎదుట నిలబడుటకు నీకు ధైర్యం తీసుకురావాలి. ఆమేన్. దేవుని ఎదుట నిలబడుటకు నీకు ధైర్యం తీసుకురావాలి. లూకా సువార్త 21:36 చదవండి అన్నమాట. లూకా సువార్త 21:36. కాబట్టి మీరు జరగబోయే ఉగ్రత భయంకరమైన దినాలు ఎన్నో లోకంలో ఉన్నాయి కాబట్టి అవన్నీ తప్పించుకోవడానికి మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారు అగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రతిరోజు చేసే ప్రార్థన దేవుని ఎదుట నిన్ను నిందారహితముగా నిలబెట్టింది. నువ్వు ప్రార్థన చేయకపోతే సాతాను తన శరీర సంబంధమైన క్రియలు ఎన్నో నీ శరీరంలో పుట్టించి తన జీవితాన్ని, నీ కుటుంబాన్ని సాతాను వశం చేసుకుంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ధైర్యం ఉందా? దేవుని ఎదుట నిలబడే ధైర్యం ఉందా? అనుదినం ప్రార్థన చేస్తున్నావా? అనుదినం ప్రార్థన చేస్తేనే దేవుని ఎదుట ధైర్యంగా నిలబడవు. లేకపోతే గాలి కొట్టిందంటే కొట్టుకొని పోతావు అంతే నరకానికి. పరలోక రాజ్యం ఉచితం కాదు. నువ్వు అనుకున్నంత ఈజీ కానే కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా కష్టపడితేనే కానీ వస్తుంది. క్షయమైన వాటి కొరకు మీరు కష్టపడకూడదు కానీ అక్షయమైన వాటి గురించి మీరు
కష్టపడండి అనగా ప్రార్థన చేయడం అంటే మోకరించి స్తోత్రం 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 అని నిద్రపోయి ఒక గంట రాదు లేచి గంట అయిపోయింది, గంట సేపు చేసిన అనుకోవాలండి. ప్రార్థన చేద్దాం మనం మోకరిస్తే ఏమవుతుందో తెలుసా? సాతాను గాడు మంచిగా నిద్రపోవడానికి, మీకు నిద్ర రాకపోతే మధ్యరాత్రి ఎప్పటి మీద నిద్ర రాకపోతే మోకరించండి, మంచి నిద్ర వస్తుంది. వెలుగు కలిగి చేయండి ప్రార్థన. ఎప్పుడు చేసినా సరే వేకువజామున చేయడం చాలా మంచిది. 3 తర్వాత 3 నుంచి 6 లోపు మీరు ప్రార్థన చేయడం చాలా మంచిది. ఒకసారి 6 దాటిందంటే 5:30 దాటిందంటే ఇక లోక పనులు బిజీ అయిపోతాం మనం. కాబట్టి ముందే వంట వండక ముందే ప్రార్థన చేయండి. వంట వండక ముందే ప్రార్థన చేయండి. అది కుటుంబానికి దీవెన. స్త్రీలకు చెప్తున్నాను, కుటుంబానికి దీవెన. మీరు పనికి వెళ్ళక ముందే ప్రార్థన చేయండి. అది పురుషులకు దీవెన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఒక గంట మీరు ప్రార్థన చేయట్లేదా? మీ కొరకు నరకం సిద్ధపడిందని గ్రహించండి అంతే. ఇంకో ఆప్షన్ లేదు. నో ఆప్షన్స్, ఏబిసిడి ఆప్షన్స్ ఇందులో ఉండవు. దేవుని వాక్యాన్ని ఏదైతే మనతో మాట్లాడుతున్నాడో అది ఖచ్చితంగా మనం నెరవేర్చగలిగితేనే అసలు దేవుడు మనకు రక్షణ ఇచ్చిందే గొప్ప అండి. ఆ రక్షణ ఈ మార్గంలో దేవుడు నడవమని మనం పిలిచాడు. నడవాలి. మనం నడవాలి. నడవలేనప్పుడు అయ్యా సహాయం చేయమని చాపితే ఆయన నడిపిస్తాడు. కొద్దిసేపు కొద్దిగా నడిపిస్తాడు. మళ్ళీ మనమే నడవాలి. మనకు తోడుగా ఉంటాడు అంతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనల్ని ఒంటరిగా విడిచిపెట్టాడు కానీ తోడుగా ఉంటాడు. కష్టాలు వచ్చినప్పుడు ఆయన వచ్చి ఎదురు చెప్పాలి. కష్టం లేనప్పుడు ఆయన సన్నిధిలో నడుస్తూనే ఉండాలి. అనుదిన ప్రార్థన ఖచ్చితంగా నీ జీవితంలో జరగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? రోజు చేస్తే ఏమొస్తుంది? ప్రార్థన? ఇది సాతాను ఆలోచన. ఏమొస్తుంది? రోజు తింటే ఏమొస్తుంది? చెప్పండి. రోజు తింటే ఏమొస్తుంది? శరీరానికి బలం వస్తుంది. వారానికి ఒకసారి కంపల్సరీ తినాలా? కంపల్సరీ తినాలి కదా. ఎందుకు తినాలా? తినే చికెనే కదా. రోజు ఎప్పుడు తింటానే ఉండవా? ఇంకోటి ఏదైనా చూసుకోపోయినా? వీటిని మాత్రం మనం లక్ష్య పెట్టాలి. వీటిని మాత్రం మనం విసర్జించాం. వాటిని కంపల్సరీ మనం చేస్తాం. కానీ ప్రతి దినం నువ్వు చేసే ప్రార్థన ఏం అవసరం అంత చేయడం. రోజు చేయాలన్నా వారం అంతా చేశాను, నేను ఒక్కరోజు చేయకపోతే ఏమైంది? ఇది సాతాను ఆలోచన, ఇది దుష్టుని ఆలోచన. అందుకే కీర్తనలో రాయబడింది, దుష్టుని ఆలోచన చొప్పున నడవక వారి ఆలోచనలు తీసుకోవద్దు. వాళ్ళ ఆలోచన తీసుకున్నామంటే నేను పాడు చేస్తాడు. వాడు పాడు చేస్తాడు. ఇది ఏం పని? ఏం అవసరం? ఇంత చేయడం అవసరం, అంత చేయడం అవసరం? నీకు ఎన్నో పనులు ఉన్నాయి కదా. ఆయనకంటే ఏం పర్లేదు కాబట్టి చెప్తా ఉంటాడు. ఇట్లా సంఘం సేవకుల మీద కూడా ఇట్లా ఆలోచనలు పుట్టిస్తాడు. ఆయనకంటే ఏం పర్లేదు కాబట్టి ప్రార్థన చేసుకుంటాడు. మాకు ఎన్ని పనులు ఉన్నాయి అని సాతాను సంబంధమైన ఆలోచనలన్నీ నీలో తీసుకొని వస్తున్నప్పుడు వాటిని జయించి దుష్టుని ఆలోచన చొప్పున నడవకుండా ఉన్నప్పుడు నీలోనికి ఆ ప్రార్థన శక్తి పనిచేస్తుంది. ఎప్పుడైతే నిరుత్సాహపడి ఎంత చేసినా వేస్ట్ చేయలేదు అని అనుకుంటావు అనుకో, అప్పుడు ఆ ప్రార్థన ఫలించు. ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తునందు ప్రయాసము వ్యర్థం కాదు. క్రీస్తునందు ప్రయాసము వ్యర్థం కాదు. నువ్వు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. ఏముండాలా? విశ్వాసం ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 14:23 వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 14:23 వచనం, అనుమానించువాడు తిరిన ఎడల విశ్వాసము లేకుండా తిరుము గనుక దోషి అని తీర్చినందును విశ్వాసము కానిదేదో అది పాపం. విశ్వాసముతో చేయకపోతే పాపం అది. ఇప్పుడు దేవుని దృష్టికి నువ్వు ఇష్టుడుగా ఉండాలంటే నీలో ఏముండాలంటే దేవుని ఎడల విశ్వాసం ఉండాలి. అంతే. ఏముండాలా? ఇదే పెద్ద పాపం. విశ్వాసం లేకపోతే నీకు స్వస్థత ఎందుకు రావట్లేదు అంటే విశ్వాసం లోపల లేదు కాబట్టి రాదు.
ఆ విశ్వాస సహితమైన ప్రార్థన నువ్వు చేస్తే అనుదినము నువ్వు చేసే ప్రార్థన నీకు చక్కటి ఉపయోగాన్ని తీసుకొస్తుంది. హల్లెలూయా. అవసరం ఉన్నప్పుడు చక్కటి ఉపయోగాన్ని దేవుడు నీ కొరకు తీసుకొని వస్తాడు. కాబట్టి ఏం చేయాలా? ప్రభువా, మా విశ్వాసాన్ని పెంచండి, మా విశ్వాసాన్ని మీరు పెంచండి, మా విశ్వాసాన్ని మీరు బలపరచండి. ప్రార్థనలో నువ్వు పోరాడాలి. నీకు ఏది లేదో అవన్నీ కూడా ప్రార్థనలో ఉంచి నువ్వు చేయగలిగితే చాలా బాగుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చిన ఆలోచనలన్నీ ఇలా ఉంటాయి. ప్రతి వారం మందిరానికి వెళ్ళాలన్నా, ప్రతిరోజు ప్రార్థన చేయాలన్నా, ప్రతిరోజు వాక్యం చదవాలన్నా, ప్రతి నెల దశ భాగం చేయాలన్నా, ఎంతవరకు ఇవన్నీ ఏమో మా జీవితంలో ఏం జరగట్లేదు. లోకంలో ఉన్న వాళ్ళని పైకి పోతున్నారు, దేవుడిలో ఉన్న వాళ్ళని మేమేమో కిందికి పోతున్నాం అని ఇలా నువ్వు ఆలోచన చేసుకుంటూ ఉన్నావు అనుకో, దేవుడు వింటా ఉంటాడు. అవన్నీ విని అటు వారితో ఒక మాట అంటున్నాడు. చదవండి మాట. మలాకి గ్రంథం 3:14, 16, 15 వదిలిపెట్టి 16. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనం దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి నేను నియమింపబో దినము రాగా 17వ వచనం. నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యము యుందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరించదనని దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనుదినం నువ్వు చేసే ప్రార్థన నిష్ప్రయోజనం అని అనుకోకూడదు. ఇక్కడ ఏమనుందంటే యెహోవా సేవ చేయడం నిష్ప్రయోజనము, దేవుని ఆజ్ఞలు గైకొనుట నిష్ప్రయోజనము అని తన బిడ్డలు అనుకుంటూ ఉన్నారంట. ఈ లోకంలో ఉన్నవారు మంచిగా ఉన్నారు, ధనవంతులుగా ఉన్నారు, కోటీశ్వరులుగా ఉన్నారు. మేమెంత ప్రార్థన చేసినా మేము అవ్వట్లేదే. అవునా? మేమెంత ప్రార్థన చేసినా మేము ఇల్లు కట్టుకోవట్లేదే, మేమెంత ప్రార్థన చేసినా మేము కార్లు కనుక్కోవట్లేదే, మేమెంత ప్రార్థన చేసినా మా దగ్గరికి డబ్బులు రావట్లేదే. అందుకొరకు కాదుగా మనం ప్రభుత్వం నమ్ముకుంది. మనం ఎందుకొరకు నమ్ముకున్నాం? ఒక శుభవార్త చెప్తా. ఎవరైతే పరిపూర్ణంగా దేవుని ఎడల నమ్మకం విశ్వాసం ఉంచి తనకు ఉన్నా లేకపోయినా ప్రభు మీద ఆధారపడి బ్రతుకుతారో వారి కొరకు పరలోకంలో ఒక గొప్ప పట్టణాన్ని దేవుడు ఉంచాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీకు ఈ లోకంలో ఇల్లున్నా లేకపోయినా బాధపడకండి. ఇల్లున్న వారు లేని వారిని చూసి చిన్న చూపు చూడకండి. దేవుడికి తీర్పు తెచ్చిస్తాడు. జాగ్రత్త. లేని వాళ్ళని చూసి ఆయనకి లేదా అనవాడు అన్నవాటే తీర్పులోకి వస్తుంది. మరొకరు ప్రార్థన చేయ, ప్రభా నాకు ఇచ్చా వీళ్ళకొడి అన్నట్టు ప్రార్థన చేయండి. అప్పుడు నీకు వాళ్ళకి ఒకటి ఇస్తాడు, నీకు కూడా ఇంకోటి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేని వారి గురించి ప్రార్థన చేస్తే వాళ్ళకి ఇస్తాడు, నీకు కూడా ఇస్తాడు మళ్ళా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో మీరు చూడండి. ఎప్పుడు చేయాలా? అనుదినము ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుడు వింటాడు. మనం మాట్లాడే ప్రతి మాటలు దేవుడు వింటాడు. ఇందాక చదివాం కదా, ఆకాశం నుండి దేవుని యొక్క కనుదృష్టి మన మీద నిలిచి ఉంది. కాబట్టి ప్రతి మాటను ఆయన వింటాడు. విని జ్ఞాపకార్థ గ్రంథంలో రాస్తుంది. కాబట్టి అటు వారితో దేవుడు అంటున్నాడు, నేను నియమించుకో దినం వచ్చినప్పుడు నువ్వు అనుదినం ప్రార్థన చేస్తా ఉన్నావు కదా. ఎవరెవరైతే అనుదినం ప్రార్థన చేస్తారో దేవుడు నియమించిన సమయం వచ్చినప్పుడు తప్పక వారి మీద దేవుడి కనికరం ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి దేవుని కనికరం మీ మీద కావాలి? ఎంతమందికి దేవుని యొక్క కనికరం మీ మీద కావాలంటే మీరేం చేయాలా? రక్షణ పొందిన వారు అనుదిన ప్రార్థన చేయాలి.
ఆ రోజు మీరు ప్రార్థన చేయకపోతే తినకండి. ప్రార్థన చేసుకున్న తర్వాతే తినండి, అప్పుడు గుర్తుంటుంది. ఒక పూట భోజనం మానేసి ప్రార్థన చేసుకున్న రోజు ఏదైనా ఉంటే ఆ రోజు ఏం చేయాలి? బాధ లోపల ఏసైతో మాట్లాడలేకపోయినమే. ఏసైతో మాట్లాడడం ప్రార్థన అంటే ఏంటి? సర్వోన్నతుడైన సృష్టికర్త అయిన ఆ గొప్ప దేవుడితో మనం మాట్లాడడం. ఆయన కలుసుకోవడానికి రావా? ఇక్కడ కలుసుకోక అక్కడేం కలుసుకుంటాం? ఇక్కడ కలుసుకుంది అక్కడేం కలుసుకుంటాం? ఇక్కడ భూలోకంలో నువ్వు ఆయనతో కలిసి జీవిస్తేనే ఆయన రాకడలో కలుసుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, అనుదిన ప్రార్థన మన జీవితంలో తప్పనిసరిగా కలిగి ఉండాలి కదా. నేను వచ్చే నెల మళ్ళీ అడుగుతాను, వచ్చే నెల కల్లా మీ 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 ప్రార్థన జీవితం గంటకు పెరగాలి. ఎంత? గంటకు పెరగాలి. మా వల్ల కాదండి. చూస్తానికి వస్తుంది గంట, అలా కిక్కి అంటా ఉంటారు. నేను చూస్తానికి వస్తుంది ఒక గంట, 2 గంటలు కూడా అయిపోతుంది. నేను చూస్తా ఉంటాను కదా. మీ వల్ల కాకపోతే కూర్చొని ఏసైనా అడగండి, బాబా నాకు శక్తి తెచ్చి ప్రార్థన చేసే శక్తి నాకు తెచ్చి. ఒకవేళ అది నీ వల్ల కాలేదనుకో, ఏసై ఎదుట తీర్పులో నిలబడి నిత్య నాశనానికి వెళ్తాం. ధైర్యంగా ఆయన ఎదుట మనము నిలబడలేము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అనుదినం ప్రార్థన చేయడం ద్వారా ఒక మూడు ఆశీర్వాదాలు నేను తెలియజేస్తాను. అనుదిన ప్రార్థన చేయడం ద్వారా మీకు 3 ఆశీర్వాదాలు నేను తెలియజేస్తాను. నంబర్ 1, కీర్తనలు 68:19. కీర్తనలు 68:19. ప్రభు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దావీదు అంటున్నాడు, అనుదినం మా భారము ఆయన భరిస్తున్నాడు. ఎందుకు తెలుసా? అనుదినం ఆయన దేవుని స్తుతిస్తా ఉన్నాడు. అనుదినం ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? ప్రతి దినం దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రతి దినం అనుదినం ప్రభుని స్తుతిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రతి దినం యొక్క భారము ప్రభు భరిస్తా ఉన్నాడు. నీ భారము మోకాళ్ళ మీదకి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే నీ భారం ఆయన తీసుకుంటాడు. నువ్వు టెన్షన్ పడతా ఉంటావు. ఎందుకు? మన గురించి చింతించే వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన మీద వేవే నీ భారం మోసుకుంటావా? ఎంతకాలం మోసుకుంటావు? జుట్టు ఊడిపోయేంత వరకు మోసుకుంటావు. తలలో నరాలన్నీ తెగిపోయేంత వరకు మోసుకుంటావు. తీరవు. నీ భారం ప్రభు మీద పెట్టి అనుదినం నువ్వు ప్రార్థన చేసి అనుదినం నువ్వు దేవుని స్తుతిస్తే అనుదినము నీ భారము ఆయన మోస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది మా భారం మేమే మోసుకుంటామండి? ఆల్రెడీ ఆయన శిలువలో పాపాలు వచ్చారు కదా, ఇప్పుడు మా భారం మేమే మోసుకుంటామంటాడు. యేసులో మీద జాలి కలుగుతుంది మీకు? జాలి కలుగుతుందా? మీ భారం మీరే మోసుకుంటారా? అయితే మీతోటి అవుతుందా? కాబట్టి నువ్వు అనుదినం ప్రార్థన చేస్తే నీ భారం అంతటిని ఆయన మోసే దేవుడు. ఇస్తారా ఆయనకి? భారం మీరే మోసుకుంటారా? ఆయనకి ఇస్తారా? చెప్పండి. అనుదినం మా భారమును ఆయన భరించి ఆయన మోస్తే మనము చాలా ఫ్రీ. అన్నీ ఆయన తొలగిపోతా ఉంటాయి. ఈజీ అయిపోతుంది. మన పనులన్నీ ఈజీ అయిపోతాయి. లేకపోతే సాతాను గాడు చూపించినట్టే చూపించి మోసం చేస్తాడు. ఇదిగో వచ్చిందంటాడు కదా, మోసం చేస్తాడు. ప్రభు మన సమయాన్ని దొంగలిస్తాడు. మన ప్రార్థన సమయంలో మీ సెల్ ఫోన్స్ ఆఫ్ పెట్టేసి మీరు ప్రార్థించే సమయంలో ఆ ఏరోప్లేన్ అన్న పెట్టండి, లేకపోతే సైలెన్స్ అన్న పెట్టండి, లేకపోతే స్విచ్ ఆఫ్ అన్న చేయండి.
ఓకే, ప్రార్థించే సమయంలో ఎవరి ఫోన్ మీరు ఎంత ఉంటుంది, ఏకాగ్రతగా ప్రభు సన్నిధిలో ప్రభుని మాత్రమే మీరు ఆరాధన చేయండి, ఆయనను మాత్రమే సేవించండి, ఆయనను మాత్రమే మీరు స్తుతించండి. ఎప్పుడు చేయాలి ఇదంతా అంటే నాకు తెలిసినంత వరకు 5:30, 6 లోపే ఈ పనులు మీరు ముగించుకోండి. ప్రభు ప్రార్థన ముందు మీరు అది చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవ ఆశీర్వాదం దానియేలు గ్రంథం 6:16. అంతట రాజు ఆజ్ఞయ్యగా అందుకు రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు ఆ, దానియేలును పట్టుకొని పోయి ఆ, సింహాల గుహలో పడద్రోసిరి. ఆ, పడద్రోయగా రాజు, ఆ, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించిన నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. దానియేలుతో చెప్పాడు. ఎవరు చెప్పారు తెలుసా? ఒక అన్యుడు చెప్పాడు. ఎవరు చెప్పారు తెలుసా? బబులోను మహారాజు చెప్పాడు. ఎందుకు తెలుసా? అనుదినము దానియేలు దేవుని సేవిస్తా ఉన్నాడు కాబట్టి రాజు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఆయన నమ్ముతున్నాడు తప్పక అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను ఈ సింహము నోటి నుంచి నిన్ను తప్పిస్తాడని రాజుకు విశ్వాసం కలిగింది. హల్లెలూయా. నీకెందుకు కలగదు? నీవు చేసే ప్రార్థన నీకెందుకు విశ్వాసం కలిగించదు? దానియేలు చేసిన ప్రార్థన రాజుకు విశ్వాసం కలిగించింది. నువ్వు చేసే ప్రార్థన మీద నీకెందుకు విశ్వాసం కలిగించదు? విశ్వాసంతో చేస్తున్నామా? అనుదినం అసలు ప్రార్థన చేస్తున్నామా? ఒకరు వన్ ప్లస్ ఒక రోజు చేసి ఇంకో రోజు అనుకుంటున్నాను. 100 మంది బ్యాప్టిజం ఇచ్చి బ్యాప్టిజం పొందామంటే చాలు. ఇంకా బ్యాప్టిజం పొందినామంటే ఇక మనకు పరలోకానికి టికెట్ తీసుకున్నట్టే అనుకుంటారు. క్యాన్సిల్ అయితే సంగతి తెలియదు. టికెట్ క్యాన్సిల్ అయితే తెలుసా? టికెట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏరోప్లేన్ టికెట్ తీసుకున్న తర్వాత ఏరోప్లేన్ పోయే టైంకి నువ్వు రాకపోతే అదేమైపోతుంది? ఏరోప్లేన్ టైంకి నువ్వు రా. ఏరోప్లేన్ వెళ్ళే ముందు నువ్వు ముందే రావాలా. ముందే వచ్చి నీ క్యాపబిలిటీ ఏమేమి ఉందో, నీ యోగ్యత ఏమేమి ఉందో అన్ని ప్రొఫెసర్ అధికారులు కానీ నువ్వు చూపించాలి. చూపిస్తేనే ఏరోప్లేన్ ఎక్కడానికి ఛాన్స్. లేకపోతే లేదండి నేను 30,000 పెట్టి కొన్న టికెట్ నా ఇష్టం, నేను ఏమన్నా పట్టుకొని కొంత లోపల కంటే నేను 30,000 తీసుకు కదా ఆ సింగల్ ఫోన్ చేస్తే పోలీసులు తీసుకొచ్చి చేయబడింది. నేను 30,000 కట్టినా అంటే డబ్బులు వేస్ట్, ఈ పని వేస్ట్, 30 జైల్లోకి ఇస్తాను. తీసుకున్న టికెట్ వచ్చిందనుకో క్యాన్సిల్ కూడా అయితే టికెట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు బ్యాప్టిజం తీసుకోవాలి. మీకు అర్థమైన భాషలు చెప్పాలంటే మనవారు అన్నారు వెయిటింగ్ లిస్ట్. ఎక్కడున్నది? వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నట్టు కన్ఫామ్ కాలే. నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావు అంటే నీ పేరు మాత్రం అక్కడ చేరింది అంతే. నీ పేరు చేరింది. నువ్వు ఏం చేయాలా? సాధకం చేయాలి. దీంట్లో నువ్వు యోగ్యుడివై ప్రభు సన్నిధిలో నువ్వు యోగ్యుడితో కనబడితే అప్పుడు ఆయన తన రాజ్యంలో తీసుకుంటాడు. కాబట్టి ప్రార్థన మానకండి. ప్రార్థన ఏం చేస్తుందంటే నేను సింహపు నోటి నుంచి తప్పిస్తుంది. హల్లెలూయా. ఏం చేస్తుంది? నేను మొట్టమొదటి ప్రార్థన, అనుదిన ప్రార్థన ఏం చేస్తుంది? మన భారాన్ని భరిస్తుంది. రెండవది సింహపు నోటి నుంచి తప్పిస్తుంది. అనగా అది సాతాను మనకు పెట్టి ఇరుకులు ఇబ్బందులు ఎన్నో ఉండొచ్చు. ఎన్నో కష్టాలు ఉండవు, అప్పులు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, వ్యాధులు ఉండొచ్చు, రోగాలు ఉండొచ్చు, బంధువుల దగ్గర నుంచి శోధన ఉండొచ్చు, రకరకాలుగా లోకంలో ఎన్ని ఉన్నాయి అన్నీ ఉండొచ్చు. కానీ వాటన్నిటి నుంచి తప్పించేది ఏది? ప్రార్థన. ఏం ప్రార్థన? అనుదిన ప్రార్థన. ఏం ప్రార్థన? చెప్పండి. ఇప్పటి నుంచి ప్రార్థన అనొద్దు. ఏం ప్రార్థన అనాలా? అనుదిన ప్రార్థన అనాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మూడవది విలాప వాక్యాలు 3:23. విలాప వాక్యాలు 3:23. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము ఆయనకు నీ పట్ల నూతనమైన వాత్సల్యము
పుట్టించినది. ఎవరి పట్ల? ఎవరి పట్ల? ఆస్పా గారు సెకండ్ సర్వీస్ ఎక్కువ మాట్లాడదు. ఎవరి పట్ల చెప్పండి? ఫస్ట్ సర్వీస్ లో మొత్తం ప్రార్థనే అన్నారు, అందరు ప్రార్థనే అన్నారు. లాస్ట్ ఒక అడగంగా అనుదిన ప్రార్థన అని చెప్పాడు. సో అనుదిన ప్రార్థన మన పట్ల దేవునికి దయ పుట్టిస్తుంది. అనుదినం ప్రభుత్వం కలుసుకుంటున్నప్పుడు ఆయనకి పట్ల దయ ఉంటుందా? చెప్పండి. ఉంటుందా? ఏదో నీకు ఇష్టం వచ్చినట్టు కలుసుకుంటాను అనుకో. సరే, మీకు చిన్న ఉదాహరణ. ఈ చర్చ్కి డోర్ నెంబర్ రావడానికి నేను నగర పంచాయతీ ఆఫీస్కి వెళ్తే చెప్పాను అన్నమాట, నాకు సో నంబర్ కావాలని. అంటే వాళ్ళు నాకు డాక్యుమెంట్స్ అన్ని తీసుకురాను, చర్చ్ ఫోటో డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్తే కమిషనర్ రాలేదు, రేపు రా అన్నారు. ఏనండి, కమిషనర్ రాలేదు, రేపు రా అన్నారు. అయితే అన్ని డాక్యుమెంట్స్ తీసుకున్నారు, మళ్ళీ రేపు వెళ్ళారు. మళ్ళీ ఏమన్నారు, కమిషనర్ గారు రాలేదు, మళ్ళీ రేపు రా అన్నారు. మళ్ళీ రేపు వెళ్ళి మళ్ళీ ఏమన్నారు, కమిషనర్ రాలేదు, మళ్ళీ రా అన్నారు. రేపు రామన్నారు కదా, ఇప్పుడు ఎందుకు పోయేది, మళ్ళీ ఎల్లుండి పోదాం లేదు అనుకోలేదు. మళ్ళీ పోయాం. మళ్ళీ పోతే 5 రోజులు నేను అలా కంటిన్యూస్గా వెళ్తే ఏ అధికారులైనా పనిచేసి పెడతారు. ఈ ఎమ్మెల్యే దగ్గరకు ఇక్కడ పోయి కనపడ్డాం అనుకో, ఏ పని జరగదు. రోజు ఆయన కనపడితేనే పనులు జరుగుతాయి, రోజు కనపడకపోతే పనులు జరగవు. సో ఆ తర్వాత వాళ్ళని చూశారు, సరే సార్ కమిషనర్ వచ్చారు మాట్లాడండి అని నన్ను లోపలికి తీసుకొచ్చి కమిషనర్తో మాట్లాడించిన తర్వాత ఏం కావాలంటే డోర్ నెంబర్ కావాలి సార్ చచ్చినానంటే, ప్రైవేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్? ప్రైవేట్ ల్యాండ్ ఇస్తారు. ఏం పేరు చెప్పారు? జాన్ భాస్కర్. సరే వాళ్ళు ప్రార్థన చేసుకుంటే ఇచ్చేయండి. మధ్యలో ఎవరు లేరు. దేవుడు అలా మనం అనుదినము ఆయన సన్నిధిలో కనబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు మీ బాబు కనపడలేదు అనుకో, ఎట్లుంటుంది మీకు? అంత బాబు మీదనే ఉంటుంది కదా. తల్లిదండ్రులుగా మీకే అంత ఉంటే సృష్టికర్త ఆయన మీకే ఎంత ఉండాలి? వాళ్ళంటే కనబడకపోతే ఆయన కూడా అంటే ఆయన అన్ని కనబడతాయి, ఆయన సన్నిధిలో కనపడాలి అనేది. ఆయన సన్నిధిలో నువ్వు అనుదినం ప్రార్థన చేస్తే ఆయనకి నీ పట్ల దయ ఉంటుంది. నువ్వేమేమి అడుగుతావు అవన్నీ కూడా శాంక్షన్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అనుదిన ప్రార్థన ద్వారా అనుదిన బలి ఇదే. అనుదిన బలి నీ మందిరములో ఎప్పుడైతే అనుదిన బలి ఆపేస్తావో అప్పుడు సాతానుగాడు ఎంటర్ అవుతావు. నాశనకరమైన హేయ వస్తువు నీ జీవితంలో ప్రవేశిస్తుంది. కాబట్టి అనుదిన ప్రార్థన అనే ప్రకారాన్ని ఏర్పాటు చేస్తుంది. ఏం చేస్తుంది? సాతానుగాడు రాకుండా నీ ఆత్మీయ జీవితానికి కానీ, నీ శరీరానికి కానీ, నీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఏది రాకుండా ఏం చేస్తుంది? నీకు ప్రాకారాలని నియమిస్తుంది. కాబట్టి ప్రేమ దేవుని సంగమా, ఈ రోజు మొదలుకొని ఈ రోజుతో ప్రారంభించుకొని అనుదిన ప్రార్థనను నాకు నేర్పించయ్యా అని మీరు ప్రభువుని అడగండి. ఎంతమంది గంట చేస్తున్నారు? నేను ఇప్పుడు అడగా, వచ్చే నెల అడుగుతా. అందరు చేతులు ఎత్తేటట్టున్నారు. నేను ఇప్పుడే రక్షణ పొందినా, కొంతమంది ఇప్పుడే రక్షణ పొందుతారు. మెల్లగా మీరు అలవాటు చేయడానికి ఒక నెల టైం ఇస్తున్నాను. కొంతమంది 10 సంవత్సరాలు కూడా గంట సేపు ప్రార్థన చేయలేదు, అసలు ప్రార్థన చేయలేదు. మీరు చేసి సంఘంలో ప్రార్థన ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడు మీరు ప్రార్థన పనులని పేరు రాయబడతారు. సంఘంలో సమాజంలో మీరు ప్రార్థన చేసే బలం మీకు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. చేస్తారా? అనుదిన ప్రార్థన ద్వారా మనకి మేలులు ఉంటాయి. అనుదిన ప్రార్థన వ్యర్థమని సాతాను అంటాడు. అనుదిన ప్రార్థనలో ఉపయోగం ఉందని దేవుడు అంటున్నాడు. ఎవరి మాట వింటారు? దేవుని మాట వినండి, దీవించబడండి. మోకరించండి, ప్రార్థన చేస్తాం. ప్రభా, అనుదిన ప్రార్థన చేసే కృప మాకు దయచేయండి. అనుదిన ప్రార్థన చేసి నువ్వు రోగివైనా సరే పడుకోనైనా సరే ఒక గంట సేపు నువ్వు దేవుని స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, అయినా రక్షణ పొందిన సంవత్సరాలైనా 1 గంట సేపు నీ సన్నిధిలో మేము ప్రార్థన చేయలేకపోతున్నాం. ఒకరోజు చేస్తే ఒకరోజు చేయలేకపోతున్నాం.